పేద ప్రజలు సామాన్య ప్రజల యొక్క బాధలు తుంగలో తొక్కి వాళ్ళ బాధలను పట్టించుకోకుండా కేవలం ఎక్కడైతే ఆదాయ వనరులు వస్తాయో ఆ ఆదాయం కోసం పాకులాడమే కనపడుతోంది తప్పితే నిజమైనటువంటి ప్రజాసేవ ఏమాత్రం కూడా కనపడడం లేదు. మొన్నటి దినం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నగరంలో కూడా కొన్ని లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ సంతకాల ద్వారా ఈ ప్రభుత్వం చేసేటువంటి పనికిరాని పనిని ఎండగట్టేటువంటి పనులు చేశారు. 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా కట్టాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పట్టుదలగా ప్రారంభం చేసి 5 కాలేజీలో అడ్మిషన్స్ జరిగినాయి. మిగతా కాలేజీలన్నీ కూడా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. అవి వదిలిపెట్టి ఈ కాలేజీలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరుగుతూ ఉంది. కొన్ని వేల మంది ఏ గ్రామంలో పోయినా చిన్న చిన్న కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్లో కూడా కొన్ని వేల మంది రోడ్డు మీదకి వచ్చారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇక్కడటువంటి ప్రధాన పత్రికలు కొంతమందికి ఇది కనీసం కూడా కనపడే వాళ్ళ యొక్క పత్రికల్లో ఎక్కడే కానీ దీని మీద మెన్షన్ కూడా చేయనటువంటి దౌర్భాగ్యం. నేను అడుగుతున్నాను, ఈ యొక్క పత్రికలు ఎవరైతే దీని గురించి రాయలేదో వాళ్ళని అడుగుతున్నాను, మీరు ప్రజల పక్షాన ఉన్నారా? మీరు ఈ యొక్క పాలక పక్షం వేసేటువంటి ఎంగిలి మెతుకులు తినేదానికోసం ఉన్నారా? ఒకసారి మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంతకంటే పెద్ద ఉద్యమం ఏమైనా జరిగిందా? కొన్ని లక్షల మంది, కోటి సంతకాల సేకరణ భాగంలో ఆల్మోస్ట్ 1 కోటి మంది పైన ఈ యొక్క కార్యక్రమం మీద వ్యతిరేకత చూపించి వేల సంఖ్యలో ప్రతి ఒక్క నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో వస్తే కనీసం కవరేజ్ కూడా ఇవ్వకుండా కల్తీ నెయ్యి అని రాస్తారు. కల్తీ నెయ్యి తిరుమలలో ఎప్పుడో పట్టుబడింది, బోలేబాబా అంటారు, ఏంటంటే కథనాలు రాస్తారు. నేను అడుగుతున్నాను ఈ పత్రిక యాజమాన్యాన్ని, ఎవరైతే నిన్నైతే కవర్ చేయలేదో ఈ యొక్క దీన్ని, ఆ తర్వాత ఎవరైతే ఈరోజు కూడా ఎప్పుడో జరిగినటువంటి తిరుపతి తిరుమల సంఘటన గురించి, నెయ్యి కల్తీ గురించి మాట్లాడేటువంటి వాళ్ళు నేను అడుగుతున్నా, అయ్యా ఈ యొక్క ప్రభుత్వం బీజేపీతో మిత్రపక్షం. బీజేపీ వాళ్ళు గోవధను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్టోబర్ 3వ తారీఖున ఈ ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో 2 లక్షల కేజీల గోమాంసం ఆడ పట్టుబడింది. ఏం చర్యలు తీసుకున్నారు? ఈ పత్రికలు ఏం రాసేదానికి కదా నేను అడుగుతున్నాను. మీ యొక్క నిజస్వరూపం బయటపడతా ఉంది. మీరు ఏదో తిరుపతిలో లడ్డులో వాడేటువంటి నెయ్యి కల్తీ అయిందని చెప్పి రాసేటువంటి వ్యక్తులు ఈరోజు అక్టోబర్ 3వ తారీఖున పట్టుకున్నారే 2 లక్షల కేజీలు విశాఖపట్నంలో ఒక కోల్డ్ స్టోరేజ్లో, ఆనెస్టీ అనేటువంటి కోల్డ్ స్టోరేజ్లో 2 లక్షల గోమాంసం పట్టుకున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేశారని చెప్పి మీరు ఎవరైనా ప్రశ్నించారా? ఈరోజు మీరు చేసేటువంటి ఒత్తిడి వల్ల, రాజకీయ ఒత్తిడి వల్ల ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. మీరు గట్టిగా ప్రలోభ పెట్టుకొని తప్పుడు స్టేట్మెంట్లు ఇమ్మని చెప్పి మీరు మాట్లాడేటువంటి విధానం చూసుకొని తీవ్రమైనటువంటి కలత చెందినటువంటి ఒక అధికారి ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబానికి ఏం చెప్తావో, ఏం చేస్తున్నారు మీరు నేను అడుగుతున్నాను. రాష్ట్రంలో అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులన్నీ భ్రష్టు పట్టిపోయినాయి. ఈరోజు వైద్యం చేసుకోవాలంటే ఏ నెట్వర్క్ హాస్పిటల్కి పోయినా కూడా మాకు ఇచ్చేటువంటి బకాయిలు మాకు ఈ ప్రభుత్వం నుంచి రాలేదు, మేము చెయ్యమని చెప్పి పోతూ ఉంటే సామాన్య పేషెంట్ అంతా డబ్బు కట్టుకోలేక వాళ్ళకు ఉన్నటువంటి ఆభరణాలు, వాళ్ళకు ఉన్నటువంటి తాలిబుట్లు సైతం కొదవ పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నారు. మీకు కనపడలేదా ఇది? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బంది, సంవత్సరానికి 20,000 ఇస్తా అని చెప్పినావు, నువ్వు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయిందంటే 30,000 రూపాయలు నువ్వు వేయాలి ఇప్పటికి రైతులకు. 5,000 రూపాయలు వేస్తావు, మిగతాది ఎప్పుడు వేస్తావో చెప్పడం లేదు. ఏమిటి దారుణం అని చెప్పి అడుగుతున్నాం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి
పెట్టుబడులు తెస్తానని చెప్పి విదేశాలకు పోతాడు. ఆయన కొడుకు కూడా పెట్టుబడులు తెస్తానని చెప్పి విదేశాలకు పోతాడు. ఈరోజు ప్రజల దృష్టిని అంతా మళ్ళించేదానికోసం విశాఖపట్నంలో అది ఏదో ఒక పెద్ద కార్యక్రమం. ఏం కార్యక్రమం అది? పెట్టుబడులు తెచ్చేదానికోసం భాగస్వామ్య సదస్సు అని చెప్పేసి ఈరోజు పెడుతున్నాం. నేను అడుగుతాంటే ఏం భాగస్వామ్యం చేస్తావు? గతంలో వచ్చినటువంటి పథకాలకు గత ప్రభుత్వంలో వచ్చినటువంటి దాంట్లకు అదాని అంతకుముందే వచ్చి సంతకం చేసుకున్నాడు ఇక్కడ డేటా సెంటర్ పెట్టేదానికి. దానికి కొత్తగా చొక్కా తొడిగి గూగుల్ డేటా సెంటర్ అని మాట్లాడుతున్నాం. ఎవడూ సంతకం పెట్టినటువంటి గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి క్వాంటమ్ వ్యాలీ అని చెప్తున్నావు, తెచ్చిన పెట్టుబడులు అంటున్నావు. ఎక్కడన్నా ఒక అగ్రిమెంట్ చూపిస్తావా? వాళ్ళు క్వాంటమ్ వ్యాలీ ఇక్కడ తెస్తున్నాం, ఇక్కడ పెడుతున్నామని దానికి ఎక్కడన్నా ఒక అగ్రిమెంట్ ఉందా? ఏ మాత్రం వాస్తవం లేనటువంటి విషయాలన్నీ ప్రజలకు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను పక్కదావ పట్టించే దానికోసము ఎంత తెలివిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉందంటే అసలు ఆలోచన చేసడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలంతా గమనిస్తూ ఉంటారు. మీరు చెప్పినటువంటి ప్రధాన హామీలన్నీ ఏదైతే ప్రభుత్వానికి ఎక్కువ ఖర్చు అవుతాయో దానికి సంబంధించి ₹1 కూడా విడుదల చేయలే. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క మీరు చెప్పినటువంటి సూపర్ 6లో ప్రధానమైనటువంటిది అన్నిటికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేటువంటి స్కీము ప్రతి 18 సంవత్సరాలు నిండినటువంటి ఆడవారికి నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తానని చెప్పారు. ₹1 దీనికి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ చేశారా? ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు చెప్పాలా? మీరు చెప్పినటువంటి సూపర్ 6లో అత్యధిక వ్యయం అయ్యేటువంటి స్కీము ఇది కాదా? దీనికి ఏమైనా ₹1 ఖర్చు పెట్టారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మీకు చిత్తశుద్ధి ఉంటే చెప్పాలా? రెండవది, దీని తర్వాత డబ్బులు ఖర్చు అయ్యేది ఉపాధి కల్పిస్తాము. ఉపాధి కల్పించలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగస్తులందరికీ ₹3,000 చొప్పున ప్రతి నెల ఇస్తామని చెప్పారు. సూపర్ 6లో భాగమే కదా ఇది? మీరు చెప్పినటువంటి సూపర్ 6ఏ కదా? ఈ పథకానికి సంబంధించి ఎక్కడైనా ఒక రాగినయా పైస నిధులు మీరు ఇంతవరకు విడుదల చేశారా అని చెప్పి నేను అడుగుతున్నాను. లేదు. సంవత్సరానికి 20,000 రైతుకి ఇస్తా అని చెప్పావు. ఈరోజు 1.5 సంవత్సరం 30,000 రావాలా? ఇంతవరకు నువ్వు ఇచ్చిన ₹5,000. ఈ ₹5,000 తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఎప్పుడూ లేనంత దయనీయమైనటువంటి పరిస్థితి. వాళ్ళు పండించినటువంటి ఏ పంటకు వాళ్ళు ఏ పంట పండించినా గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు పులివెందులు ఉంది. మేము పులివెందుల నుంచి మాట్లాడుతున్నాం. పులివెందులు అరటికాయలు విపరీతంగా పండుతాయి. 20,000 టన్ను పోయేటివి ఈరోజు ₹3,000 కూడా కొనేటువంటి పరిస్థితులు లేరు. మీరు పోయి విచారించుకోకండి ఎంత జరుగుతుంది ఇప్పుడు మార్కెట్లో. మాట్లాడే పద్ధతి లేదు. ఇక్కడ చీనికాయలు పండుతాయి. చీనికాయలు, బత్తాయికాయలు 40,000 అధ్వానం. అంటే ఇంతకుముందు 40,000 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం 40,000, 50,000, 70,000, 80,000 కూడా అమ్మినాయి. ఈరోజు 8,000, ₹10,000 కూడా కొనేటువంటి పరిస్థితులు లేవు. టమాటాలు అంతే, మిర్చి అంతే, పొగాకు అంతే, వడ్లు అంతే. ఈరోజు వడ్ల పరిస్థితి ఎంత ఉంది? రైతు పండించేటువంటి వడ్ల పరిస్థితి. ఇంతకుముందు పచ్చి వడ్లు ఇక్కడ పండితే మూటకు ₹1,500 అమ్ముతూ ఉన్నారు. ఈరోజు ఎంత అమ్ముతున్నారు? 1,500, 1,400. ఇంత దారుణంగా రైతులు, ఇంత దారుణంగా ఎవరైనా హాస్పిటల్కి పోవాల్సినటువంటి వాళ్ళు అనుభవిస్తూ ఉంటే, విద్యార్థులకు నువ్వు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ నువ్వు కళాశాల కట్టకుండా ఉంటే, వాళ్ళకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఉంటే, ఇవన్నీ అడ్రస్ చేయకుండా నువ్వు అది ఏందేందో సదస్సు చేస్తావు, పెట్టుబడులు తీసుకొని వస్తా అని చెప్పి విశాఖపట్నంలో చేసేది బోగస్ కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవి నువ్వు చేయకుండా ఏంటియో చేస్తామని చెప్తున్నావు. ఈరోజు పేపర్లో చూస్తే కొత్త వితండవాదం అయిపోయింది. కొన్ని పత్రికల్లో చూస్తే ధర్మారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినట్టు, ధర్మారెడ్డి సిట్టుకో లేకుంటే వాళ్ళు విచారణ చేసేటువంటి వాళ్లకు చేసేటట్టు. మొన్న ఒక 4-5 రోజుల కింద చూస్తే ఆర్ఎస్ శ్యామల గారు వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. నేను అడుగుతున్నా ఈ పత్రికల వాళ్లకు, ఆ తర్వాత ఈ పోలీసు వాళ్ళకు, మీకు వాళ్ళకి ఏమైనా లింక్ ఉందా? వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇస్తారో మీరు ఏమైనా బహిర్గతం చేస్తారా? లేకుంటే ఎట్ట తెలుస్తుంది పత్రికలకు?
పత్రికల్లో ఎట్లా రాస్తారు ఈ విషయము? ఈరోజు కూర్చొని చూస్తే ఆయన ధర్మారెడ్డి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి రాసినావు, ఎవరో పై వాళ్ళు ఎవరో ఒత్తిడి చేసినట్టే నేను చెప్పినా అని చెప్పి. ఇంతకంటే తప్పుడు కథనం ఏమైనా ఉంటుందా? నేను ఈ పత్రికలను అడుగుతున్నాను, ఎవరైతే ఈ వార్తలు రాస్తారో ఈ పత్రికలను అడుగుతాడా, ఏ హక్కుతో మీరు ఇది రాశారు? ఏ సమాచారం బట్టి మీరు రాశారు? మీకు అనేటువంటి అధికారులు ఏమైనా ఇదేమైనా మీ దగ్గరికి వచ్చి సమాచారం ఇచ్చినారా? ఎవడైతే ఆ విచారణకు పోయినారో వాళ్ళు మేము ఇట్లా అనలేదయ్యా అంటే వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు పెట్టి మీరు తప్పుడు వ్యాసాలు రాస్తారే, ఎవరిచ్చారు మీకు హక్కు అని చెప్పినాడు. ఈరోజు ముఖ్యంగా లోకేష్ గారు బీహార్లో ప్రచారానికి పోయినాడంట. దేనికోసము? ఎన్డీఏ పక్షాన ఎన్డీఏ పార్టీని గెలిపించేదానికి లోకేష్ గారు బీహార్కు పోయి ప్రచారం చేసి వచ్చినాడు. అయ్యా లోకేష్, నువ్వు పుట్టి పెరిగినటువంటి జూబ్లీ హిల్స్లో ఎన్నికలు జరిగింది. నువ్వు పుట్టి పెరిగినటువంటి జూబ్లీ హిల్స్లో బీజేపీ పార్టీ పోటీ చేసింది. నువ్వు పుట్టినావు ఆ నియోజకవర్గంలోనే, జూబ్లీ హిల్స్లోనే